వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. 75 సంవత్సరాలు అవుతుంది ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ ఈ దేశంలో ఉన్న హిందువులకు స్వతంత్రం రాలేదు. చాలా రాష్ట్రాల్లో పదే 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 హిందువులను అవమానిస్తూనే ఉన్నా చావ చచ్చిన హిందువులు ఆ అవమానాన్ని భరిస్తూ బ్రతుకుతూనే ఉన్నారు. నిజంగా దేశంలో హిందువులకు స్వతంత్రం వచ్చిందా అనే అనుమానాలు రాక మానవు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, కర్ణాటక, మన పక్క రాష్ట్రం కర్ణాటకలో సెట్ సిఇటి పరీక్షలలో జరిగాయి. ఈ పరీక్షల్లో పాల్గొనడానికి వచ్చిన 7 హిందూ అబ్బాయిలకు సంబంధించి జంధ్యాలను తీయించేశారట. దారపు పోగులలో ఏముంటుంది? దీన్ని ఎలా చూడాలి? హిందూ ధర్మం మీద దాడిగా కాదా? అంతేకాదు, ఆడపిల్లల వంటిపై కూడా ఎటువంటి నగలు లేకుండా తాలిబొట్టుతో సహా తీసేయించారట. కొందరు ఆడపిల్లలకు ముక్కు పుడకలు రాకపోతే నేను పోస్ట్ చూపిస్తున్నా చూడండి, స్టిక్కర్లు అతికిచ్చిండ్రు ఆ ముక్కు పుడకలకు. ఈ ముక్కు పుడకల్లో ఏముంటది? ఇక్కడ చూసి ఎవరికైనా రాయడం వస్తుందా? ఒక్క మాట చెప్పండి. తాడులో ఏముంటది? మంగళసూత్రాలు ఉంటాయి. ఇలా ఈ మంగళసూత్రాల్లో ఏం పెట్టుకొని వచ్చి కాపీ కొడతారు? లేకపోతే సిస్టమాటిక్ గా కాపీ చేయడానికి ఇవి కారణమవుతాయి. జంధ్యాలు ఎవరికి అడ్డొస్తాయి? అంటే ఇది హిందూ ధర్మం మీద జరిగే దాడి కాదా? సరే, వీటన్నిటిని తీయించారు కరెక్టే, కానీ ఫుల్ గా శరీరాన్ని మూసి ఉంచే బురకాకి, పాక్షికంగా కప్పి ఉంచే హిజాబ్ కి ఇటువంటి ఆంక్షలు ఉండవా? బురకా కింద ఎలాంటి చిట్టీలు పెట్టడానికి గ్యారంటీ ఉందా? ఇంతకు ముందు హైటెక్ కాపీయింగ్ కట్టి దొరికిపోయారు. అలాంటి వాటి మీద ఆంక్షలు లేవు. ఇదెక్కడ న్యాయం? ఈ దేశంలో 75 సంవత్సరాలు చెప్పబడుతున్న సెక్యులరిజం ఇదేనా? హిందువుల మీద, హిందువుల మనోభావాల మీద దెబ్బ కట్టడం. ఇది చిక్కుమంగళూరు ఎంఈఎస్ కళాశాల విద్యార్థులవి నేను చూపించిన ఫోటోలు. ఇదైతే చాలా దారుణమైంది. హిందువులకు కూడా స్వతంత్రం ఇవ్వండి రాబాయ్. స్వతంత్ర భారతావనిలో స్వతంత్రంగా బ్రతికే హక్కు హిందువులకు కూడా ఇవ్వండి. మెజారిటీలాగా ఉండడం మేము చేసిన పాపమా? మైనారిటీలుగా మారితే మమ్మల్ని ఊచకోత వస్తారా? దేనికోసం ఇదంతా? మీరే సమాధానం చెప్పండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. మీరు చేసే చిన్న రూపాయి కూడా ఆర్ వాయిస్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.